అందరి నోట అదే మాట. ఎవరు మీడియా ముందుకు వచ్చినా, ఏ నేత ప్రెస్ మీట్ పెట్టినా, అధికార పార్టీ టు అపోజిషన్ లీడర్ వరకు అందరూ మాట్లాడేది బీసీ రిజర్వేషన్లపైనే. అసెంబ్లీలో బిల్లు పెట్టి రాష్ట్రపతికి పంపిన తర్వాత ఆర్డినెన్స్ తెచ్చింది. కేంద్రం మీద ఒత్తిడి తెస్తామంటూ ఏకంగా ఢిల్లీలోనే ధర్నా చేస్తామంటోంది. ఇదే టైంలో ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష ప్రకటన చేయడం, బీఆర్ఎస్ భారీ సభకు ప్లాన్ చేస్తుండడం ఆసక్తికరంగా మారుతోంది. బీజేపీ అయితే అది అసలు బీసీ బిల్లే కాదు, ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇస్తే కుదరదంటోంది. బీసీ రిజర్వేషన్లపై పార్టీల పోరుబాటును ఎలా చూడొచ్చు? క్రెడిట్ గేమ్ నడుస్తోందా? బీసీ రిజర్వేషన్లపై రసవత్తరంగా మారిన రాజకీయం. బీసీ కోటాపై ఆగస్టు ఫస్ట్ వీక్లో పార్టీల నిరసన కార్యక్రమాలు. ఆగస్టు 6న జంతర్ మంతర్లో ధర్నా చేస్తామంటున్న కాంగ్రెస్. బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటలు దీక్ష చేస్తానంటున్న కవిత. కరీంనగర్లో భారీ బహిరంగ సభ పెడతామన్న బీఆర్ఎస్. ముస్లింలతో కలిపి బీసీ రిజర్వేషన్లకు ఒప్పుకునేది లేదంటున్న బీజేపీ. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల రాజకీయం రోజు రోజుకు పొలిటికల్ హీట్ను పెంచుతోంది. ఆగస్టు మొదటి వారంలో బీసీ కోటా పాలిటిక్స్ మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తాము పంపిన బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండగానే ఆర్డినెన్స్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడేమో ఏకంగా ఆగస్టు ఫస్ట్ వీక్లో 3 రోజుల పాటు కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆగస్టు 5న పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీల వాయిదా తీర్మానం చర్చకు పట్టుబట్టాలని ప్లాన్ చేస్తోంది. 6న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తామంటోంది. ఆగస్టు 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇస్తామని చెబుతోంది. అటు బీఆర్ఎస్ కూడా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ వస్తోంది. దశల వారీగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది ప్రధాన ప్రతిపక్షం. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించాలని గులాబీ పార్టీ డిసైడ్ అయింది. ఇందులో భాగంగా ఆగస్టు 8న కరీంనగర్లో భారీ బహిరంగ సభ పెట్టబోతోంది. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా బీసీ ముఖ్య నేతలు హాజరవనున్నారు. ఇక ఆ తరువాత అన్ని జిల్లాల్లో బీసీ రిజర్వేషన్ల కోసం సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక కరీంనగర్ సభ తరువాత ఆగస్టులో ఢిల్లీ వెళ్లాలనుకుంటోంది బీఆర్ఎస్. రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని కోరనున్నారు. పార్టీ బీసీ నేతలతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ వెళతారని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారిన నేపథ్యంలో స్వయంగా తానే రంగంలోకి దిగాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ బీసీ నేతలను తీసుకుని ఢిల్లీ వెళ్లి కేసీఆర్ రాష్ట్రపతిని కలుస్తారని అంటున్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరాలని ఇప్పటికే కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగితే బీసీ రిజర్వేషన్ల రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం లేకపోలేదు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగస్టు 4 నుంచి 3 రోజుల పాటు బీసీ రిజర్వేషన్ల కోసం ఇందిరా పార్కు దగ్గర నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. బీజేపీ మాత్రం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ తీరును తప్పుబడుతోంది. అసలు రేవంత్ సర్కార్ పంపిన బిల్లు బీసీలది కాదంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ముస్లింలకు రిజర్వేషన్లను ఒప్పుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతికి పంపిన బిల్లు ఆమోదం పొందే ప్రసక్తే లేదని బీజేపీ రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది. ఆగస్టు ఫస్ట్ వీక్ కేంద్రంగా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మరోవైపు కవిత ఇచ్చిన నిరసన కార్యక్రమాల పిలుపుతో బీసీ కోటా పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. వీళ్ల నిరసన కార్యక్రమాల్లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం పక్క. పైగా కాంగ్రెస్ బీజేపీని కార్నర్ చేసే స్కెచ్ వేస్తోంది. అందుకు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న రాగం మరోసారి అందుకోవచ్చు. మధ్యలో కవిత బీసీ రిజర్వేషన్ల ఇష్యూలో కాంగ్రెస్ బీజేపీతో పాటు సొంత పార్టీ బీఆర్ఎస్ ను కూడా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఆగస్టు మొదటి వారంతో బీసీ రిజర్వేషన్ల సెంట్రిక్ గా మరోసారి పొలిటికల్ పంచులు డైలాగ్ వార్లు పేలడం ఖాయమన్న చర్చ నడుస్తోంది. అయితే బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ తీరు 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉందన్న టాక్ నడుస్తోంది. పార్టీ తరఫున బీసీలకు 42% టికెట్లిస్తామని ఒకసారి, ఆర్డినెన్స్ తెచ్చి రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తామని మరోసారి, కేంద్రాన్ని బద్నాం చేసేలా ఇంకోసారి కాంగ్రెస్ వ్యవహరిస్తోందని అంటున్నాయి విపక్షాలు. బీసీ కోట అంత ఈజీ కాదని తేలిపోవడంతో కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని విమర్శిస్తున్నారు.
బీసీ రిజర్వేషన్లపై అసలు అధికార కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ ఉందా లేదా అన్న దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు అటు బీఆర్ఎస్ ఇటు కవిత క్రెడిట్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ మాత్రం ముస్లింలతో కలిపి బీసీ రిజర్వేషన్లకు ఒప్పుకునేది లేదని కుండబద్దలు కొడుతోంది. ఈ క్రమంలో అసలు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉన్నదెవరికి? హామీ ఇచ్చిన కాంగ్రెస్ అమలు దిశగా పనిచేస్తోందా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఇరికించే స్కెచ్ వేస్తోందా? కవిత క్రెడిట్ కొట్టేసి లైమ్ లైట్ లో ఉండే ప్లాన్ చేస్తున్నారా? ఇదే ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది.